పుస్తకము రాసింది డాక్టర్ రమ్య స్వరూప్. చదువు అనే వజ్రాన్ని పదును పెట్టే ఆయుధం పుస్తకం. కవి కలములో నుంచి జాలువారే పదజాలం చేరేది పుస్తకం. పాఠకుల మనసును రంజింపచేసేది పుస్తకం. జ్ఞానానికి మూల జ్ఞాన భండారం పుస్తకం. అనేక భావాలను తనలో దాచుకునే అమృత భాండం పుస్తకం. మానవునికి చాలా అవసరం అస్త్రం పుస్తకం. వార నక్షత్రాలు తేడా లేనిది పుస్తకం. చిన్నారుల మనసు దోచుకునే చందమామ కథలు ఉండేది పుస్తకం. అక్షరాల సముద్రంలో పదాల ప్రవాహమే పుస్తకం. మౌన భాషతో మధుర లిపి కలిగినది పుస్తకం. చూసిన ప్రతిసారి కొత్తగా కనిపించును పుస్తకం. ప్రతి జ్ఞాపకం పదిలపరుచును పుస్తకం. అక్షరాల సముదాయంలో పుట్టిన భావం సజీవంగా ఉంచేది పుస్తకం. ఓ రమ్యమైన జ్ఞాపకం, అపురూపమైన పువ్వు లాంటి పుస్తకం. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్